పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగ అని ముద్రేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా. పుట్టగానే 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదన్నా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీదే జరిగాయి. 30 మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి. ఇంకో 2 ఎక్కువే ఉంటే కానీ తక్కువ ఉండదు. ఆ దుర్మార్గుడు అంత ప్రయత్నాలు చేశాడు. ఎక్కుమాలిన మరణం. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. కృష్ణుడుగా పుట్టి సుఖపడ్డాడా, రాముడుగా పుట్టి సుఖపడ్డాడా? ఏమి సుఖపడ్డాడమ్మా ఆయన. చెట్టు చివరి మొత్తం యుద్ధం అయిపోయా కూడా గాంధారీదేవి కొడుకునే అనలేక నువ్వు చేసావు యుద్ధం కృష్ణుడికి శాపం ఇచ్చింది. ఏమనాలండి? అయినా పరమాత్మ పాండవుల్ని ఏమి అనద్దానండి. అది భక్త పరాయణత్వం. ధర్మరాజు నేను అనద్దమ్మా, నేను భరిస్తాను. దిక్కుమాలిన చావమన్నావు కదా, అలాగే చచ్చిపోతా. నా వంశం అంతా పోతుందన్న కదా, పోనీ ఏం పర్వాలేదు, నేను అన్ని భరిస్తా. పాండవుల్ని ఏమనకు. తాపురు పరమాత్మ ఎన్ని పడుంటాడండి. జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ, జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ.